ఎక్కడున్నావు అనేది, అన్నం తినకపోతే అన్నం తిని హెల్త్ ముఖ్యం అని ఫోన్ చేస్తుండే సార్. ఈ 3 నెలల నుంచి ఈ 3 నెలల నుంచి. అంతకుముందు మధ్యాహ్నం టైంలో అడిగేది సార్. అంతకుముందు మధ్యాహ్నం టైంలో ఇంటికి వచ్చి వెళ్ళిపోయినావా, తిన్నావా, తినలేదా అని మధ్యాహ్నం టైంలో అడిగేది. ఈ 3 నెలల నుంచి టిఫిన్ చేసినావా, అన్నం తిన్నావా, ఇంటికి వచ్చినావా, రాలేదా, ఏడున్నావు అని అడుగుతుండేది. డబ్బులు ఇన్ని వచ్చినాయి, ఇన్ని డబ్బులు ఈరోజు ఇన్ని వచ్చినాయి అని చెప్తుండేది ఈ 3 నెలలల్లో. ఓకే, చాలా అది ఇట్లోటి ఆడపిల్ల ఉండొద్దు. నేను ఒక అమ్మ కడుపులో నుంచి వచ్చినా కానీ అయితే ఈ 3 నెలల నుంచి ఇట్లా చేసింది కదా. అవును సార్. సో పిల్లలని చంపే రోజు సో మీకు కూడా పెరుగన్నం సంథింగ్ ఏదో పెట్టి చంపాలనుకుంది. అవును సార్. సో దానికి 2 రోజుల ముందు ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టు ఇట్లా ఏమైనా తెలిసిందా? నాకు డౌట్ రానేలేదు సార్, నాకు అసలు డౌటే లేదు. ఏమన్నంటే పేరెంట్స్ మాట్లాడేది సార్, నేను కూడా మాట్లాడేది. పేరెంట్స్తో మాట్లాడితే సార్ చెన్నైగా మేడం చెప్పండి అనేది. ఎవరైనా మాట్లాడితే మేడం చెప్పండి అని అంటే సార్ సార్ వాళ్ళు కూడా మనకు ప్రిఫరెన్స్ ఇచ్చేది. సార్ మరి మేడంకి ఏంటి సార్ అంటే సరేరా ఎవరో పేరెంట్స్ మాట్లాడుతారు అని ఫోన్ ఇచ్చేది. కానీ ఇది ఇట్లా చేస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు సార్. ఓకే, ఆ రోజు ఏం జరిగింది అసలు? అంటే పెరుగన్నం కలిపే రోజు అసలు ఆ రోజు ఏం జరిగిందో సిచ్యువేషన్ చెప్పండి సార్. నేను పొద్దున్నే వెళ్ళాను, ఇప్పుడు 6:30-7 గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1:12:30 1 గంటలకు వచ్చి అన్నం తినిపోయాను. పోయిన తర్వాత రాత్రి 9 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చాను. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చినప్పుడు మా అబ్బాయి, నేను గేటు తీసేరావుడే, గేటు ఉంది కదా సార్, గేటు తీసేరావుడే మా అబ్బాయి బయటికి వచ్చాడు సార్ డోర్ తీసుకొని. ఆ డోర్ తీసుకొని వచ్చినప్పుడు నాన్న తిన్నావా అన్న. నేను వస్తూ నేను అడిగిన నాన్న తిన్నావా అంటే తిన్న డాడీ అన్నాడు అని ఒక దర్బాద గన్మల్లో నిలబడ్డాడు. నేను పోయి కడుక్కొని వచ్చినాక మా భార్య అన్నం తీసుకొచ్చి పెట్టారు సార్. పప్పు అన్నం ఆమె చేతికుంటే ఆమెనే పెట్టింది.